అనంతపురం నుంచి బెంగళూరు వరకు నడిచే మేము రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సేవలను అనంతపురం రైల్వే స్టేషన్లో అభిరుచిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అంబిక ప్రారంభించారు. ఇది అనంతపురం ప్రజల కలల రైతులు అని, ఈ మేము రైలు ప్రారంభం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ పమేల సత్పతి సందర్శించారు. డయాలసిస్ కేంద్రం, ఐసీయూ వార్డులు, ఓపీ విభాగాన్ని సందర్శించారు. రోగుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించి వారికి సేవలు అందించాలని సూచించారు. రాజేంద్రనగర్ శంషాబాద్ మండలంలో పలు రేషన్ షాపుల రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమన్ సింగ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. వచ్చే వర్షాకాలంని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పేద ప్రజలకు 3 నెలలు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సన్న బియ్యంపై ఎటువంటి అవకతవకలు జరిగితే రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కి గురైన వారందరూ చికిత్స పొందుతున్నట్లు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కలిసి వారందరినీ పరామర్శించడం జరిగిందన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఒంటరిగా ఉంటున్న మహిళను హత్య చేసిన 2 మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు మంచిర్యాల రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4.5 తులాల బంగారు నగదు, 20 తులాల వెండి నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధించే ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దాలని సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ అన్నారు. వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు శిక్షణా శిబిరం కార్యక్రమానికి ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ హాజరయ్యారు. విద్యార్థి భవిష్యత్తుకు ప్రాథమిక విద్య కీలకమని అన్నారు. ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ వెస్ట్ జోను డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సివిల్ పోలీసులు కలిసి పట్టణంలో పలు ఏరియాల్లో కవాతు నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రజలు అందరూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండాలని సూచించారు. వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. కాగర్ నగర్ పట్టణంలోకి చెందిన గౌతమ్ క్లాత్ స్టోరు యజమాని కుమారుడు హర్షిత్ వియత్నాంలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. బైక్ పై వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హర్షిత్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వెన్నుపోటు కార్యక్రమం చేపట్టారు. దర్శి పట్టణంలో వైసీపీ ఆఫీసు నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూపర్ 6 హామీ అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. సూపర్ 6 పథకాల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందన్నారు. వేములవాడలో రహదారి వెడల్పులో భాగంగా ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఇందుకోసం భవిష్యత్తు విప్ ఆది శ్రీనివాసు ప్రత్యేక చొరవ తీసుకోవాలని దేవులపల్లి అమర్ కోరారు. దేవులవాడలో తిప్పాపూర్ వంతెన నుంచి రాజరాజేశ్వరి స్వామి ప్రధాన ఆలయ గేటు వరకు రహదారి వెడల్పులో భాగంగా నిర్వాసితులుగా మారుతున్న వారితో సమావేశం నిర్వహించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అధికారులు నిర్వాసితులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు దేవులపల్లి అమర్ అన్నారు. జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో చట్నీ బల్లి పడిందని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేయడం జరిగిందని జనగామ ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ తెలిపారు. కిచెన్ పరిశుభ్రంగా లేదని, ప్రిమిలిటరీ ఎంక్వైరీలో బల్లి పడిందని తెలిపారు. పూర్తి విచారణ తర్వాత చట్టరీత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలంలో రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయడం వల్ల ఒక్కో వ్యక్తి 6 సార్లు వెళ్లి ముద్రలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, దీంతో ఒక్కో వ్యక్తికి అరగంట సమయం పడుతుందని, పంపిణీ ఆలస్యం అవుతుందని అన్నారు. అధికారులు స్పందించి ఒక్కో వ్యక్తికి 6 సార్లు కాకుండా ఒకేసారి వేలి ముద్ర తీసుకోలేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సన్న బియ్యానికి తెలంగాణలో డిమాండ్ పెరిగింది. తెలంగాణలో రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. గంటలు తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కో వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నిమిషాల సమయం పడుతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటలు తరబడి క్యూ లైన్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు నిర్ణయం హర్షణీయమని మ్యూజిక్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షులు రామారావు పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. 50 ఏళ్ల పాటు సుమారు 45,000 పాటలతో తెలుగు జాతికి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటిన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు.